ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సంక్రాంతి సీజన్లో విడుదలవుతున్న ద రాజాసాబ్ మరియు మన శంకరవర ప్రసాద్ గారు ఈ రెండు సినిమాల మధ్య కంఫర్టబుల్ రిలీజ్ గ్యాప్ ఉంది. ఇది చిన్న విషయం కాదు. బాక్సాఫీస్ గేమ్లో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. ద రాజాసాబ్ సోలో ఫస్ట్ వీకెండ్ అడ్వాంటేజ్. ద రాజాసాబ్కి దక్కిన ప్రధాన లాభాలు: సోలో ఫస్ట్ వీకెండ్, మెజారిటీ థియేటర్లు మొదట ఈ సినిమాకే, ఓపెనింగ్ కలెక్షన్లపై డైరెక్ట్ ఇంపాక్ట్, వర్డ్ ఆఫ్ మౌత్ పూర్తిగా సెటిల్ అయ్యే టైం. సంక్రాంతి లాంటి ఫెస్టివ్ సీజన్లో ఫస్ట్ 3 days అంటేనే హాఫ్ గేమ్ ఓవర్. అది ఈ సినిమాకి ఫుల్గా దక్కింది. మన శంకరవర ప్రసాద్ గారు లేట్ ఎంట్రీ, టఫ్ ఛాలెంజ్. మన శంకరవర ప్రసాద్ గారు రిలీజ్ అయ్యే సమయానికి ద రాజాసాబ్ అప్పటికే స్ట్రాంగ్ రన్లో ఉంటుంది. స్క్రీన్స్ పరిమితంగా లభించే ఛాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ను షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఈ సినిమా పూర్తిగా కంటెంట్ ప్లస్ టాక్ మీదే నిలబడాలి. బాక్సాఫీస్ రియాలిటీ, ఎమోషన్ కాదు. సంక్రాంతి రూల్ చాలా క్లియర్. ముందుగా వచ్చిన సినిమాకు మాస్ అడ్వాంటేజ్, స్క్రీన్ కౌంట్ = కలెక్షన్ పవర్. గ్యాప్ ఉన్నప్పుడు రెండో సినిమాకు రిస్క్ పెరుగుతుంది. ఈ విషయంలో ద రాజాసాబ్ స్పష్టంగా ముందుంది.